బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును సవాల్గా తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేవలం 36 గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే నిందితుడిని నేరుగా బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అక్కడ విచారిస్తున్నారు. సైఫ్ పై దాడికి పాల్పడిన వెంటనే దుండగుడు తొలుత ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణించినట్లుగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో నిందితుని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. బాంద్రా పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అయితే నిందితుని విచారిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరింత సమాచారం అయితే అందిస్తారు. వెంకట్, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, బాలీవుడ్ లో కలకలం రేపినటువంటి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే అటాక్ చేశారో అతన్ని కొద్దిసేపు క్రితం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 20 బృందాలు ఆల్మోస్ట్ 36 గంటల పాటు శ్రమించి ఎవరైతే అటాక్ చేశారో అతన్ని పట్టుకోవడం జరిగింది. మనకు తెలిసిందే, సద్గురు శరణ్ అనే బిల్డింగ్ లో సైఫ్ అలీ ఖాన్ ఉండగా మొన్న మిడ్ నైట్ ప్రవేశించి ఆ పెనుగులాట్లు అంటే ఒక ఆగంతుకుడు ప్రవేశించడంతో అతన్ని అడ్డుకునే క్రమంలో సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేయడం జరిగింది కత్తితో. ఆల్మోస్ట్ ఆయనకి వెన్నెముక, మెడ మీద, అదేవిధంగా ఆల్మోస్ట్ మొత్తం 6 చోట్ల ఆయన్ని తీవ్ర గాయపాలు చేశారు. అఫ్ కోర్స్ ఆయన ప్రస్తుతం అవుట్ ఆఫ్ డేంజర్ అని వైద్యులు ఇప్పటికే ప్రకటించారు. ఆయన వెన్నుముక నుంచి ఆల్మోస్ట్ 2 అంగుళాల ఇంచి అంటే ఏదైతే నైఫ్ కి సంబంధించినటువంటి పార్ట్ ఏదో ఉంటుందో ఆ పార్ట్ కూడా బయట తీయడం జరిగింది. ప్రస్తుతం ఆయనకి అవుట్ ఆఫ్ డేంజర్ అనేది చెప్పడం జరిగింది. బట్ ఏదైతే తప్పించుకు తిరుగుతున్నాడో ఆ రోజు అటాక్ చేసినప్పటి నుంచి ఆ రోజు నుంచి చాలా హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు చాలా పెద్ద మొత్తాన దీని కేసుని సీరియస్ గా తీసుకొని చాలా మంది 20 బృందాలకు విడిపోయి అతని నేబర్ కోసం, ఎవరైతే అటాకర్ కోసం తీవ్రంగా గాలించి మొత్తానికి లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్నట్టు పట్టున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అతను ఎవరు, ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, అతను నిజంగానే ఇంట్రూడరా, లేదంటే దొంగతనానికి వచ్చినటువంటి వ్యక్తా, లేదంటే ఏదైనా వేరే వ్యక్తులు ఎవరైనా సైఫ్ అలీ ఖాన్ చెందినటువంటి వ్యక్తులు ఆయన వ్యతిరేకించే వ్యక్తులు ఎవరైనా సుపారీచి పంపించారా అనే దానిపైన ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అంటే బాంద్రా పోలీస్ స్టేషన్ అంటే చాలా హై ప్రొఫైల్ సొసైటీ ఉండేటువంటి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అది. అక్కడ చాలా పెద్ద వ్యక్తులు అంతా, బాలీవుడ్ సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా, పొలిటీషియన్స్ తో పాటుగా సినీ ప్రముఖులంతా కూడా ఆ ఏరియాలో నివసిస్తూ ఉంటారు. సో ఆ బాంద్రా పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఈ ఎవరైతే అటాక్ చేస్తారో ఆ వ్యక్తిని ఎందుకు, ఎవరు అసలు, ఆయన పేరు ఇప్పటివరకు అయితే డీటెయిల్స్ కూడా ఇప్పటివరకు పంపించలేదు. ఎందుకంటే కేసు చాలా సివియర్ కేసు, చాలా హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఆ డీటెయిల్స్ ని చాలా గోప్యంగా ఉంచుతూ ఉన్నారు. బట్ అల్టిమేట్ గా అతను విచారిస్తూ విషయాలు మొత్తం లాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అటాకర్ బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఆల్మోస్ట్ ఒక ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో పోలీసుల బృందం అతన్ని విచారిస్తూ ఉంది. పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా పూర్తిగా రాలేదు. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, నిజంగానే దొంగతనం అతని హాబీయా, లేదంటే ఎవరన్నా వేరే వ్యక్తి పంపిస్తే ఇంట్లో ప్రవేశించాడు. ఇంట్లో అంత పెద్ద అపార్ట్మెంట్ లోకి చాలా సెక్యూరిటీ కానీ, లేదంటేనో సీసీ కెమెరాలు కానీ ఇవన్నీ కూడా బందోబస్తు ఉన్నటువంటి ఇంట్లోకి ఎలా ప్రవేశించగలడు, అంత దూరం అంటే అపార్ట్మెంట్ లో ఎక్కడో ఉన్నటువంటి ఆయన ఫ్లాట్ కి ఎలా వెళ్ళగలిగాడు అనేది కూడా చాలా మిస్టీరియస్ గా ఉంది. ఇవన్నీ కూడా ఆ విచారణలో బయటపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది పద్మ. అయితే వెంకట్, అటు కుటుంబ సభ్యులు అంటే సైఫ్ అలీ ఖాన్ కేసుకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ పర్సన్ ఎవరైతే దొంగ నిందితుడు ఉన్నాడో ఇతన్ని గతంలో చూసినట్టు కానీ, తెలిసిన వ్యక్తి కానీ, అంటే ఇలాంటి డీటెయిల్స్ అయినా వారు కుటుంబ సభ్యుల నుంచి వచ్చాయా? అసలు అటాకర్ అనే వ్యక్తి అసలు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు అసలు అది ముందు గతంలో ఎప్పుడు కూడా వాళ్ళు కలిసిగా, లేదంటేనో ఈ కొంతమంది మీరన్నట్టుగానే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలిసిన వ్యక్తులు ఈ విధంగా చేశారని, అంత ఓపెన్ గా వచ్చి చేయగలిగారంటే ఖచ్చితంగా తెలిసిన వ్యక్తులు అపార్ట్మెంట్ దగ్గర సమీపంలో నివసించే వాళ్ళనే ఒక వాదన వచ్చినప్పుడు కూడా అది పోలీసులు కొట్టిపారేస్తున్నారు. అది బయట వ్యక్తి, ఖచ్చితంగా అక్కడ లోకల్ గా ఉండే వ్యక్తి కాదు, బయట వ్యక్తి. అతను ఈ ఇంట్రూడర్ గా అంటే దొంగతనం చేయడానికి వచ్చాడా, లేదంటే విలువైన వస్తువుల కోసం వచ్చాడా, లేదంటే ఇంకేదన్నా వేరే వ్యక్తులు పంపిస్తే వచ్చారనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. బట్ అది స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేట్ అన్నట్టుగా ఉంది. పోలీసులు పూర్తి విచారణ తర్వాత ఆయన గురించి అతను అటాకర్ గురించి చెప్పే అవకాశం ఉంది. బట్ చాలా సీరియస్ గా సివియర్ గా కేసుని డీల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.